యేసుక్రీస్తు నామంలో బెతస్తా విడుదల పరిచర్య తరపున మీకు ప్రేమపూర్వకమైన వందనాలు. ఈ దిన వాక్య ధ్యానము, మీ దేహముతో దేవుని మహిమపరచుడి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 20వ వచనం. దేవాలయము తనకు చెందదు, దేవునికి మాత్రమే చెందుతుంది. దేవుని ఆరాధనకు, స్తుతికి అది ప్రత్యేకించబడినది. ఒక విశ్వాసి తన శరీరం తన సొంతమైనట్టు దాన్ని ఉపయోగించే హక్కు లేదు. క్రీస్తులో విశ్వాసులకు ఉన్న స్వేచ్ఛకు ఇది స్పష్టమైన నిర్బంధం. తమలో నివసించే దేవుని ఆత్మకు ఆనందం, ఘనత కలిగించే పనులే వారు ఎల్లప్పుడూ చేయాలి. ఎందుకంటే మన దేహము దేవుడు నివసించే మందిరము కనుక మనం ఎల్లప్పుడూ మన దేహముతో దేవుని మహిమపరచాలి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మా మంచి యేసయ్య, మరొక నూతన దినాన్ని మీరు మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ, మీ ద్వారా మాకు అనుగ్రహించబడిన ఈ దేహమును ఎల్లప్పుడూ కూడా ప్రభువా నీ కొరకు సిద్ధపరుస్తూ, మహిమ కలిగినటువంటి నీ రాకడలో నీ ప్రత్యక్షత ముందు నిలబడినట్లుగా మమ్మల్ని అందరినీ కూడా జ్ఞాపకం చేసుకొని పరిశుద్ధపరిచి బలపరచమని, నీ సన్నిధిని మాకు తోడుగా ఉంచమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తూ అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.